శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 185వ భాగానికి స్వాగతం సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రవణం చేశాం. చాణూర ముష్టికులను బలరామకృష్ణులు ఎలా వధించారో, తరువాత బలరాముడు ఆ చాణూరుడు ముష్టికుడి యొక్క బంధువులను ఎలా వధించాడో, అనుచరులను ఎలా వధించాడో అవన్నీ మనం తెలుసుకున్నాం. ఇక మిగిలింది కంసవధ. కంసవధకి దారి చేసే పరిస్థితులన్నీ మనం శ్రీ భాగవతాంతర్గత దశమస్కంధంలో ఇంతవరకు మనం చెప్పుకుంటున్నాం. పోతనామాచ్యులు వారు విరచించిన శ్రీమద్భాగవతం, దానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు పండిత మండలి చేత వ్యాఖ్యానం అర్థము భావముతో మనకు అందించారు. దాని ఆధారంగా ఇంకా శ్రీకృష్ణ కర్ణామృతంలోని కొన్ని శ్లోకాలు, తర్వాత నారాయణ భట్టతిరి వ్రాసిన భాగవతం, సంస్కృత భాగవతం, అది కూడా నారాయణీయం అనే కావ్యంలోంచి కొన్ని సందర్భానుసారంగా మనం తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు కంసుణ్ణి వధించడానికి సిద్ధమవుతున్నాడు. జనంలో చాలా కలవరం వచ్చింది ఆ సభాసదుల్లో. ఎందుకంటే అప్పటికే మహాబలులైన చాణూరుడు ముష్టికుడు మున్నగవారు బలరామకృష్ణుల చేతిలో మరణించారు. ఆ కోలాహలము దాన్ని నివారించడానికి కంసుడు అంటున్నాడు, వల్లవ బాలురన్ నగరివాకిటికిన్ వెడలింగ ద్రొబ్బుడి గొల్లల ముట్టి కోల్కొనుడు క్రూరుని నందుని కట్టుడు దుర్వకిం తెల్లము కాగ చేయ వసుదేవుని చంపుడు తండ్రి కాడు వీడు ఎల్ల విధంబుల పరులకిష్టుడు కావకుడు ఉగ్రసేనునిన్ అని ప్రజలతోటి ఆ భటులతో అంటున్నాడు. ఈ గోపబాలకులందరినీ పట్టణ ద్వారాలు దాటేటట్టు తరివేయండి, ఈ గొల్లలను ముట్టడించండి, క్రూరుడైన నందుణ్ణి వధించండి, బంధించండి, లోకానికి వెల్లడి అయ్యేటట్టు ఇప్పుడే వసుదేవుని చంపేయండి. ఉగ్రసేనుని మాత్రం రక్షించవద్దు, వాడు నాకు తండ్రి కాదు, ఎల్ల విధాల విరోధులు అంటే వాడికి ఇష్టం అని వాళ్ళని పురికొల్పాడు. అలా కంసుడు మాట్లాడుతున్న వేళలో జంఘాలత్వముతో నగోపరిచర సారంగహింసేచ్ఛ ఉల్లంఘింపన్ గమకించు సింహముక్రియన్ లక్షించి పౌరప్రజా సంఘాతంబులు తల్లడిల్ల హరి కంస ప్రాణహింసాధ్యై లంఘించంతమకంబు మీదికి రణోల్లాసంబు భాసిల్లగన్ అంటూ ఒక శార్దూల ఛందస్సులో పద్యంలో పోతన గారు మనకి చెప్తున్నారు. ఆ శ్రీకృష్ణుడు పిక్క బలంతో కొండ శిఖరాన్ని తిరిగే ఒక ఏనుగును సంహరించడానికి కుప్పించి దుమికే సింహ కిశోరంలాగా, ఇక్కడ ఏనుగునేమో కంసుణ్ణి ఏనుగుతో పోల్చారు, వాడిమే దుమికే సింహ కిశోరంలాగా శ్రీకృష్ణుడు కంసుణ్ణి చంపదలచి గురిచూచి ఆయన కూర్చున్న మంచం మీదకి రణోత్సాహంతో దూకాడు. కొలువులో ఉన్న ప్రజలంతా తల్లడిల్లిపోయారు.
ఆ కంసుడు కూర్చున్న మంచె మీదకి ఉమికిన యదుశ్రేష్ఠులలో లెక్కించదగిన శ్రీకృష్ణుని చూచి ఆ కంసుడు కత్తిని చేబూని ఎదిరించాడు. అప్పుడు కంసుని పక్షంలో వారంతా కంసుణ్ణి మహాశూరకోటిలో అగ్రగణ్యుడని శ్లాఘిస్తున్నారు. ఈ లోపల శ్రీకృష్ణుడు ఏం చేశాడో మనం తెలుసుకుందాం. పక్షీంద్రుండు ఉరగంబు పట్టు విధమెస్సన్ కేశబంధంబు లోకక్షోభంబుగ పట్టి మౌళిమణులా కల్పాంత వేళాపత నక్షత్రం కల్పాంత వేళాపతన్ నక్షత్రముల భంగి రాల రణసన్నాహంబుడిందించి రంగక్షోణింపడత్రోచన్ కృష్ణుండు వ్యసన్ కంసున్ నృపోత్తంసునిన్. ఆ శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడంటే పక్షులకు రాజైన గరుత్మంతుడు ఒక పామును ఒడిసి పట్టుకున్నాడు విధంగా కంసుడు జుట్టుముడిని పట్టుకుని జనులంతా కలవరపడుతుండగా పట్టుకున్నాడు. ప్రళయకాలంలో నీలాకాశం నుంచి చుక్కలు నేలరాలిపోయినట్లు ఆ కంసుడి సిగముడి నుంచి రత్నాలు నేలరాలగా కంసుడి యుద్ధ సన్నాహాన్ని అణిచివేసి మల్లరంగ ప్రదేశంలో కంసుడు పడేటట్టు ఒక్క త్రోపు తోశాడు. ఎలా ఉందంటే ఆయన పరిస్థితి, మంచాగ్రమున నుండి రంగధరణి మధ్యంబునన్ కూలి ఏ సంచారంబును లేక చిక్కి జనుల ఆశ్చర్యంబున్ పొందగా పంచత్వంబును పొందియున్న విమతున్ పద్మాక్షుడీడ్చెన్ వడిన్ పంచాస్యంబు గజంబు నీక్షుపగిదిన్ బాహాబలోల్లాసియై మంచాగ్రంబున నుండి రంగధరణి మధ్యంబునన్ కూలి ఏ సంచారంబును లేక చిక్కి జనులాశ్చర్యంబును పొందగా పంచత్వంబును పొందియున్న విమతున్ పద్మాక్షుడు ఇచ్చెన్ వడిన్ పంచాస్యంబు గజంబు నీక్షు పగిదిన్ బాహాబలోల్లాసియై. కంసుడు మంచం మీద నుంచి ఒక మంచే అంటారు, అదే మంచం మల్ల క్రీడారంగం మధ్యలో పడి ఎట్టి కదలిక లేక ఒక కట్టెలాగా బిగుసిపోయి ఉన్నాడు. అక్కడి జనులంతా అబ్బురు పడుతున్నారు. ఆ దుర్మతి అక్కడే మరణించాడు కంసుడు. పద్మపత్రాక్షుడైనటువంటి శ్రీకృష్ణుడు భుజబల విజృంభణంతో సింహం ఏనుగుని ఈడ్చిన విధంగా అతన్ని ఒక ఈడ్చేశాడు. ఓ పరీక్షిన్ మహారాజా అంటున్నారు సుఖబ్రహ్మ. కంసుడు రోషంతో, సంతోషంలో, నిద్రలో, సంభాషణ సమయాల్లో, భోజన వేళలో, నీళ్లు తాగే పట్టులో చక్రాయుధుడైన శ్రీకృష్ణుణ్ణి దోషబుద్ధితోనే ఎప్పుడూ చూశాడు. అయినప్పటికీ అతడు భగవంతుణ్ణి పొందాడు, ఉత్తమ గతిని పొందాడు అని సుఖబ్రహ్మ చెప్తున్నారు. ఆ సమయంలో ఒక గొల్లవాడు ప్రభువుని సంహరించాడు. ఔరా ఎంత ఆశ్చర్యం, వీడిని పొడి చంపండి, ఇంకేం ఆలస్యం అని ఆ కంసుడి యొక్క పరివారంలో ఉన్నటువంటి సోదరులంతా యుద్ధానికి వచ్చారు. ఆ కంసుడు తోబుట్టువులు న్యగ్రోధుడు, కహువుడు మొదలైన వారు అనేక విధాలైన యుద్ధ పరికరాలతో కృష్ణుడి మీదికి విజృంభించారు. అప్పుడు మహాబలుడైన బలభద్రుడు రౌద్రమూర్తి అయి ఒక పరిఘ అనే ఆయుధం ధరించి ఒక మత్త మాతంగంలాగా ఒక్కొక్కరిని చెండాడి యముని సన్నిధికి పంపాడు అని భాగవతం చెప్తోంది. ఇప్పుడు కంసుని సోదరులు ఎవరో మనం తెలుసుకుందాం. వారు 8 మంది: న్యగ్రోధుడు, కహువుడు, సునామకుడు, కంకుడు, శుభుడు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టమానుడు. ఈ 8 మంది కూడా హతమైపోయారు. ఇది చూస్తుంటే, ఇలా జరుగుతుంటే ఆకాశంలో
దేవతలందరూ చూస్తున్నారు ఈ అంశాన్ని, ఈ సన్నివేశాన్ని చూస్తున్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు మెట్టి ఎన్నో వందల ఏళ్ల మట్టో ఎదురు చూస్తున్నారు కంసుడి యొక్క మరణం గురించి. ఆ చూస్తున్న వాళ్ళలో నారదుడు చేతులతో తాళాలు వాయిస్తూ జుట్టుముడి విడిపోతున్నా సరే పట్టించుకోకుండా ఆనందంతో ఆకాశంలో కృష్ణ కృష్ణ అంటూ పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నట్ట నారదుడు. ఇంకేమైంది? వారిజభవరుద్రాదులు భూరి కుసుమ వృష్టి కురిసి పొగిడిరి. కృష్ణన్ బేరులు మ్రోసెను నిర్జర నారులు దివిని ఆడిరి అధిక నటనముల నృప. ఓ పరీక్షణ్ మహారాజా, బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన వేల్పులు కొల్లలు కొల్లలుగా పూలజల్లులు కురిపించారు. శ్రీకృష్ణుని స్తోత్రం చేశారు. దేవదుందుబులు మోగాయి. దేవతాంగనలు అనేక విధాలుగా ఆ ఆకాశంలో నాట్యం చేస్తున్నారు. ఈ అద్భుతమైనటువంటి సన్నివేశం లోక కళ్యాణానికి దారితీసిన సన్నివేశం. లోకాలన్నీ శాంతిని పొందాయి, ప్రశాంతతని పొందాయి అని భాగవతం మనకి బోధిస్తోంది. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.